హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి రెడీమేడ్ చట్నీ మిక్స్డ్ పౌడర్. పొద్దుటిపూట హడావిడిగా ఉన్నప్పుడు టిఫిన్స్, లంచ్, స్నాక్స్ అన్నీ చేసి పిల్లలకి బాక్స్లో సర్దివ్వాలంటే కాస్త కంగారుగానే ఉంటుంది కదా. అందుకే టిఫిన్లోకి చట్నీకి ఖాళీ ఉన్నప్పుడే ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు అర నిమిషంలో చట్నీ రెడీ అయిపోతుంది. ఇడ్లీ అయినా, దోశ అయినా, బోండా అయినా, వడ అయినా ప్రిపేర్ చేసి వాటికి చట్నీ కూడా చెయ్యాలంటే చాలా కష్టం, అలాగే చాలా టైం కూడా అయిపోతుంది. కానీ ఈ పొడి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అర్ధ నిమిషంలో చట్నీ అది రెడీ అయిపోతుంది. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. పల్లీలు ఎర్రగా వేగిన తర్వాత మీరు పొట్టు తీసినా పర్వాలేదు, పొట్టు తీయకపోయినా పర్వాలేదు. ఇలా వేగిన తర్వాత 1 కప్పు వరకు పుట్నాల పప్పు అయితే తీసుకోండి. అలాగే దీన్ని వేపున పప్పు కూడా అంటారు. ఈ పుట్నాల పప్పు, పల్లీలు రెండు కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత 6 లేదా 7 వరకు ఎండుమిర్చి, అలాగే 6 లేదా 7 వరకు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని కట్ చేసి వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా శుభ్రంగా కడిగి వేసుకొని ఈ మూడింటిని కూడా 2 లేదా 3 నిమిషాల పాటు వేగించుకొని ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేగించుకున్న పలుకుల్ని, పుట్నాల పప్పుని, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మెత్తని పొడిలాగా అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 6 లేదా 7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. 2 లేదా 3 ఎండుమిర్చి కూడా వేసుకొని వేగాక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. పోపు ఎర్రగా వేగిన తర్వాత ముందుగా పొడి చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు పోపు అంతా ఆ పొడికి పట్టేలాగా బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పొడిని ఖాళీగా ఉన్న టైంలో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చట్నీకి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కొంచెం నీళ్ళు అయితే పెట్టుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తూ కలుపుకుంటూ మనకి పలచగా కావాలంటే పలచగా, లేదా చిక్కగా కావాలంటే చిక్కగా వేడి నీళ్ళు వేస్తుంటూ ఉండలు లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఈ మిక్స్డ్ పౌడర్ ఉంటే మన చట్నీ అర నిమిషంలో రెడీ అయిపోతుంది. అంతేకాదండి, ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మిక్స్డ్ పౌడర్ మన ఆడవాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా చేసుకొని స్టోర్ చేసుకోండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.